ప్రముఖ నటుడు తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు నేడు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి నటుడు మరొకరు ఉండరు అని చెప్పుకోదగ్గ నటుల్లో ఒకరైన తలైవా స్పెషల్ డే నాడు కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఇందులో మీకు కొన్ని తెలిసి ఉంటాయి, ఇంకొన్ని కొత్తగా ఉండొచ్చు కూడా. మొత్తంగా తలైవా గురించి మీకు తెలియని కొత్త విషయాలనైతే ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. కర్ణాటకలోని మరాఠీ హిందూ కుటుంబానికి చెందిన రజనీకాంత్ తమిళనాడులో స్థిరపడ్డారు. ఆయన తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజనీకి చిన్నతనంలో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టమట. దాంతో పాటు చిన్నతనంలో తుంటరితనం ఎక్కువగా ఉండేదట. దీంతో ఆయన్ను రామకృష్ణ మిషన్ లో చేర్పించారు. చిన్నతనంలో అక్కడ నాటకాలు కూడా వేశారు తలైవా. మహాభారతంలో ఏకలవ్యుడు స్నేహితుడి పాత్రలో నటించారు. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ కవి డిఆర్ బెంద్రే దృష్టిలో అయితే పడ్డారు. రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చే ముందు బస్ కండక్టర్ గా పనిచేశారని చాలా మందికి తెలుసు. అయితే అంతకంటే ముందు ఆయన కూలీగా, కార్పెంటర్ గా కూడా పనిచేశారు. 170 సినిమాల్లో ఇప్పటి వరకు నటించిన రజనీ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళంలో నటించారు. 1978లో కెరీర్ ను ప్రారంభించిన రజనీ తొలినాళ్లలో విలన్ గా నటించారనే విషయం తెలిసిందే. అలా 1 కాదు 2 కాదు ఏకంగా 20 సినిమాలకి పైగా విలన్ గా అయితే కనిపించి మెప్పించారు రజనీకాంత్. రజనీని సూపర్ స్టార్ అని అంటారనే విషయం మీకు తెలిసి ఉండొచ్చు. మరి ఆ ట్యాగ్ ఏ సినిమాతో వచ్చిందో తెలుసా? 1978లో వచ్చిన భైరవితో రజనీ సూపర్ స్టార్ రజనీ అయ్యారు.